హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. 3D బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలో మన ఛానల్‌లో చాలా వీడియోసే ఉన్నాయి. అయితే నేను ఈరోజు మల్టీ కలర్ 3D బ్యాంగిల్స్ ఇంకా మల్టీ డిజైన్స్ అనమాట. అంటే ఒక్క డిజైన్‌తో ఇంకో డిజైన్ సంబంధం లేకుండా రకరకాల డిజైన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ సెట్‌లో అన్ని కలర్స్ ఉన్నాయి. ప్రతి డ్రెస్ మీదకి లేదంటే ప్రతి శారీ మీదకి యూజ్ అయ్యేలాగా. ఇప్పుడు రెగ్యులర్‌గా మనం ఎక్కడికెళ్ళినా బయటికి సింగిల్ బ్యాంగిల్ వేసుకొని వాచ్ పెట్టుకుంటాం కదా! అలా యూజ్ అయ్యేలాగా నేనైతే ప్రిపేర్ చేశాను సెట్‌లాగా. ముందైతే థ్రెడ్స్ చుట్టేసుకోవాలి బ్యాంగిల్స్‌కి. అది ఎలా చుట్టుకోవాలనేది ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోలో చూసారు కాబట్టి నేనైతే చూపించడం లేదు. నా దగ్గర ఉన్న ఈ మెటీరియల్‌తో ఈ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఆల్రెడీ వీటిని తీసుకొచ్చింది, ఆర్డర్ చేసింది కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ చేసుకోవడం కోసమని. ఈ మెటీరియల్ అయితే నేను ఒక ఇన్‌స్టా పేజ్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది ఫస్ట్ అయితే మనం బ్లాక్ బ్యాంగిల్ ఉంటుంది కదా! దాని మీద వైట్ కలర్ పర్ల్స్ ఉంటాయి కదా! ఆ కలర్ కుందన్స్ ఇవి కూడా ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదా! అందులో కొంచెం పెద్ద సైజ్ అనమాట. రెగ్యులర్‌గా మనం యూజ్ చేసేదానికన్నా కొంచెం పెద్ద సైజు ఐ షేప్ కుందన్స్ ఫ్లవర్ లాగా పెడుతున్నాను. 6 పెట్టేసి మధ్యలో ఒకటి రౌండ్‌గా చిన్న పెరల్ కుందనే, అది కూడా వైట్ కలర్‌లో మన పెరల్స్ ఎలా అయితే వైట్‌గా ఉంటాయో అలా అనమాట. దానికి బార్డర్‌గా గోల్డ్ కలర్ ఫ్రేమ్ అనమాట. ఇవి ఫ్రేమ్ కుందన్సే నేను యూజ్ చేస్తున్నాను. నార్మల్ కుందన్స్ కన్నా ఫ్రేమ్ కుందన్స్ క్వాలిటీ బావుంటాయి. ఇంకా లుకింగ్ కూడా చాలా బావుంటాయి. ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. ఇవి ఎలాంటి డ్రెస్ కాంబినేషన్‌కైనా కూడా చాలా బావుంటాయి. మగ్గం వర్క్ అనే కాదు, నార్మల్ డ్రెస్‌ల మీదకి, నార్మల్ శారీస్ మీదకి కూడా చాలా అంటే చాలా బావుంటాయి. సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది. ఇలా ఫ్లవర్ లాగా పెట్టుకున్నాను కదండీ! అలా 2 సైడ్స్ ఇలా 3 బంచెస్ లాగా ఒక డిజైన్ లాగా పెడుతున్నాను. ఈ డిజైన్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇంకా యూనిక్‌గా కూడా ఉంటుంది. మనం సెపరేట్ బ్యాంగిల్స్ కాబట్టి అన్నిటికి ఒకే డిజైన్ కాకుండా డిఫరెంట్‌గా వేసుకునేలాగా. ఇలాగే నేనైతే అన్నీ పెట్టేసుకున్నాను. నాకైతే ఈ బ్యాంగిల్‌కి 4 పట్టాయి. ఇందాక చూపించిన రౌండ్ కుందన్ ఉంది కదండీ చిన్నది, అది కూడా పెరల్ కలర్ కుందనే. వాటిని కూడా మధ్యలో ఫిల్ చేసినట్లుగా పెట్టుకుంటే చాలా మంచి లుకింగ్ అయితే వస్తుంది. మనకు మామూలుగా సింగిల్ బ్యాంగిల్స్ చేసుకున్నప్పుడు మట్టి గాజులుంటాయి కదా! ఆ సైజులో బ్యాంగిల్స్ చేసుకుంటాం కదా! అలా చేసుకున్నప్పుడు ఇవి యూజ్ చేసుకుంటే చాలా మంచి లుకింగ్ వస్తాయి కదా! సేమ్ అవే అనమాట. ఆ కుందన్సే వీటికి మధ్యలో స్టిక్ చేస్తున్నాను. ఇవి కూడా ఫ్రేమ్ కుందన్సే. సేమ్ ఇప్పుడు ఈ ఐ షేప్ కుందన్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో సేమ్ అలాంటి డిజైనే, అలాంటి కలరే అనమాట. ఇదైతే ఫినిష్ అయిపోయింది బ్లాక్. నెక్స్ట్ కొంచెం డార్క్ పింక్, దీనికి గోల్డ్ యూజ్ చేస్తున్నాను. నేను మొత్తం కూడా గోల్డు, వైట్, సిల్వర్ ఇలాంటి కుందన్సే యూజ్ చేస్తున్నాను. లేదు అంటే ఒక కాంట్రాస్ట్ కలర్ ఏదైనా ఒక పర్టిక్యులర్ కలర్ పెట్టినట్లయితే ఆ డ్రెస్ మీదకి మాత్రమే వేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇది పింక్ కలరు. దీని మీదకి గోల్డ్ కాకుండా గ్రీన్ పెట్టామనుకోండి, పింక్ ఇంకా గ్రీన్ కాంబినేషన్‌లో ఉన్న శారీకి లేదంటే డ్రెస్‌కి మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అలా కాకుండా గోల్డు, సిల్వరు, పర్ల్ కలరు ఇలాంటివి పెట్టినట్లయితే అన్ని డ్రెస్‌ల మీదకి, అన్ని శారీస్ మీదకి వేర్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే పింక్ మ్యాచ్ అయ్యేలాగా చాలా డ్రెస్‌లుంటాయి, చాలా శారీస్ ఉంటాయి. అలా వేర్ చేసుకోవచ్చు. లేదు అంటే పింక్ మీద పింక్ సెల్ఫ్ కూడా పెట్టొచ్చు. కానీ ఇలా గోల్డ్ పెడితే ఎక్కువ షైనింగ్ వస్తుందని చెప్పి నేనైతే గోల్డ్ పెట్టాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పింక్ మీద పింక్ అంటే ఏ కలర్‌కి ఆ కలర్ పెట్టుకున్నా కూడా బావుంటుంది. నేనైతే గోల్డ్ కలరు డ్రాప్ కుందన్స్ ఉంటాయి కదా! బాదం షేపు డ్రాప్ లాగా ఆ కుందన్స్‌ని ఫ్లవర్ లాగా పెట్టేశాను. మధ్యలో ఒక చిన్న డ్రాప్ కుందను అంటే రౌండ్ కుందను. ఆ తర్వాత ఐ షేప్ గోల్డ్ కుందన్స్ ఉంటాయి కదా! గోల్డ్ మ్యాట్ ఫినిష్ కుందన్స్, ఇవి కూడా ఫ్రేమ్ కుందన్సే. వీటిని ఇలా సైడ్స్‌కి లీవ్స్ ఉంటాయి కదా! ఆ డిజైన్‌లో పెడుతున్నాను. కుందన్ కన్నా కూడా కొంచెం ఎక్కువ గ్లూనే అప్లై చేసుకోవాలి. వన్స్ ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత, ఇవి స్టిచ్ అయిన తర్వాత అంత తొందరగా అయితే ఊడిపోవు. ఎందుకంటే అడుగుకి ఉన్న థ్రెడ్ కూడా ఫ్యాబ్రిక్ లాగానే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్‌గా చాలా స్టిక్ అయ్యి ఉంటుంది. ఇక్కడ పైన కూడా నేను చిన్న కుందన్స్, రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదా! ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి కోసం అని చెప్పి ఒక 3 కుందన్స్ పైన కనిపిస్తున్న బాదాం షేప్ కుందన్‌కి ఒక డిజైన్ లాగా వస్తుంది. కింద మనం పెట్టుకున్న పెటల్స్ లాంటి కుందన్స్‌కి కూడా ఒక డిజైన్ లాగా వస్తుందని చెప్పేసి పైన, కింద అయితే పెట్టేశాను. చూడండి ఇక్కడ నేను ఎలా పెడుతున్నానో. లీవ్స్ ఉంటాయి కదా! సేమ్ అదే డిజైన్ లాగా నేను పెడుతున్నాను. నార్మల్‌గా ఇలాంటి డిజైన్‌కైతే చాలా బాగా కనిపిస్తాయి. ఇంకా థిక్ కలరు అంటే డార్క్ కలరు
థ్రెడ్స్ ఏవైతే తీసుకుంటామో ఇలా డార్క్ పింక్, డార్క్ బ్లూ, బ్లాక్ ఇలాంటివి గోల్డ్ కాంబినేషన్‌లో లేదంటే సిల్వర్ కాంబినేషన్‌లో, పర్ల్ కాంబినేషన్‌లో ఇలా వేసినప్పుడు చాలా హైలైటెడ్‌గా కనిపిస్తాయి. ఇంకా పక్కన థిక్ కలర్ ఉన్నప్పుడు సైడ్‌కి కొంచెం థ్రెడ్ కనిపించినా చాలు మంచిగా కనిపిస్తాయి. అంటే ఎక్కువ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చి సైడ్స్‌కి కొంచెం పింక్ థ్రెడ్ కనిపించేలాగా బ్యాంగిల్ ఉన్నా కూడా చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. అది పింక్ కలరే అనేదైతే తెలుస్తుంది. అదే కొంచెం లైట్ కలర్ బ్యాంగిల్స్ అయితే మాత్రం డిజైన్ కొంచెం తక్కువగా పెట్టుకోవాలి. అంటే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ మనం పెట్టుకుంటాం కదా! ఆ డిజైన్ కొంచెం తక్కువగా పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది. చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది. మన సెకండ్ బ్యాంగిల్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడొచ్చి థర్డ్ బ్యాంగిల్ ఇదొచ్చి ఆరెంజ్ కలరు. దీనికి కూడా గోల్డ్ కలర్ ఫ్రేమ్ కుందన్స్ ఉంటాయి కదా! అవే యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఇవొచ్చేసి స్క్వేర్ షేప్‌లో ఉన్న గోల్డ్ కలర్ కుందన్స్. ఇవి కూడా చాలా మంచి లుకింగ్ అయితే ఇస్తాయండి. ఇది కొంచెం డార్క్ ఆరెంజే కాబట్టి నేను దీనికి కూడా చాలా ఫిల్ అయ్యేలాగా పెడుతున్నాను. ఇంకా దీనికి గోల్డ్ కలర్ కుందన్స్ పెట్టినప్పుడు దాదాపు సెల్ఫ్ కాంబినేషన్ లాగే అనిపిస్తుంది. ఇంకా ఈ ఆరెంజ్ మీద గోల్డ్ కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది. యూనిక్‌గా ఉంటుంది. చూడటానికి చాలా మంచి లుక్ అయితే వస్తుంది. స్క్వేర్ షేప్ కుందన్స్ పెట్టాను కదండీ! ఆ మధ్యలో గ్యాప్ ఫిల్ చేయడానికి కోసం అని చెప్పేసి, మళ్ళీ అటు ఇటు చిన్న చిన్న కుందన్స్, రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదా! ఆ రౌండ్ కుందన్స్‌ని అటు ఇటు సైడ్స్‌కి డిజైన్‌లాగా పెట్టాను. అటు ఇటు సైడ్స్‌కి మాత్రమే కాదండి, ఇంకా కూడా డిజైన్ కంప్లీట్‌గా నేను మీకు చూపిస్తాను. పూర్తి డిజైను. ఇలా ఒకదానికి ఒకటి ఇలా అతికించుకున్న తర్వాత అన్నీ ఒకేసారి అతికించుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సైడ్స్‌కి ఒకసారి రౌండ్ ఒకసారి ఒక రౌండ్ కంప్లీట్ అయ్యాక ఇంకో రౌండ్ అని ఏం లేదు. ఫినిషింగ్ మనం మనకు అలవాటైతే అంటే మనకు అతుక్కోదు అనుకుంటే ఎలా అయినా ఫినిష్ చేసుకోవచ్చు. ఇంకా మనం కుందన్స్ అతికించేటప్పుడు బయటికి కాకుండా నేను లోపల నుంచి చేతులు పెట్టాను కదండీ! అలా పెట్టి ఫింగర్స్ అలా బ్యాంగిల్ లోపల సైడ్ నుంచి పెడితే మనకి మన చేతికి మళ్ళీ గమ్ అతుక్కోకుండా ఉంటుంది. ఇదంతా కూడా మనం చుట్టూ ఫినిష్ చేశాను చూడండి. స్క్వేర్ కుందన్ పెట్టాను. ఆ తర్వాత చిన్న కుందన్స్ పెట్టాను కదా! అక్కడ కూడా స్క్వేర్ కుందన్‌కి అటు ఇటు సైడ్స్‌కి మళ్ళీ చిన్న చిన్న కుందన్స్ పెడుతున్నాను చూడండి. అంటే ఒకటి వదిలించి ఒకటి అంటే ఒక చోట గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ దగ్గర ఇలా స్క్వేర్ పక్కన కూడా అంటే ఒకదానికొకటి మధ్యలో కాకుండా ఒకదాని పక్కన ఒకటి కూడా ఇలా పెట్టుకుంటే ఇదొక డిజైన్‌లాగా కనిపిస్తుంది. మధ్యలో ఒకటి గ్యాప్ ఇస్తే మనకి ఆ స్క్వేర్ షేప్‌లో నుంచి డైమండ్ షేప్ లాగా ఒక డిజైన్ అయితే మనకి క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ చేసుకోవడం కూడా మనం ఏదైనా ఒక డిజైన్ రెడీ చేయడానికి మొదలుపెడితే ఆటోమేటిక్‌గా మనకు ఐడియాస్ వస్తూనే ఉంటాయి. ఈ డిజైన్‌ని ఇంకా ఎలా మార్చుకోవచ్చు, ఇంకా ఎలా ఎక్స్‌టెన్షన్ చేయొచ్చు, ఇంకా ఎలా చూడటానికి చాలా బాగా కనిపించేలాగా చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకి ఆటోమేటిక్‌గా తెలుస్తూనే ఉంటాయండి. మనం ఒకసారి స్టార్ట్ చేస్తే చూడండి మొత్తం ఫినిష్ అయ్యేసరికి ఎంత మంచి లుక్ ఉందో. స్క్వేర్ షేప్‌లో ఉన్న అవి కాస్త డైమండ్ షేప్‌లో అయితే మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ బ్యాంగిల్ అండి. ఈ వైట్ కలర్ మీద ఏం కనిపిస్తాయి అనుకుంటాం కానీ, వైట్ కలర్ మీద సెల్ఫ్ ఏసినా కూడా చాలా బావుంటుంది. గోల్డ్ ఏసినా, ఇంకా వేరే కలర్స్ వేసినా కూడా చాలా బావుంటుంది. అన్నిటి మీదకి వేసుకోవాలి కాబట్టి, నేనైతే సెల్ఫ్ కానీ, గోల్డ్ కానీ యూజ్ చేయాలి అనుకున్నాను. సెల్ఫ్ కన్నా కూడా గోల్డ్ అయితే చాలా మంచి లుకింగ్ అయితే ఉందండి. చూడండి నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్‌లో ఉన్న కుందన్స్ తీసుకున్నాను. ఫ్రేమ్ కుందన్స్. గోల్డ్ ఎక్కువ షైనింగ్ వచ్చే కుందన్స్ తీసుకున్నాను. ఈ మ్యాట్ ఫినిష్ కుందన్స్ అయితే చాలా మంచి క్వాలిటీ ఉంటాయండి. కొంచెం ప్రైస్ ఎక్కువే కానీ చాలా బావుంటాయి క్వాలిటీ. వీటిని కూడా ఒక ఫ్లవర్ డిజైన్ లాగా 6 పెట్టేసి 6 బంచెస్ అయితే పెట్టాను. ఆ తర్వాత మధ్యలో మిడిల్‌లో ఇందాక చూపించిన స్క్వేర్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండీ! వాటిని ఒక 3 పెట్టేసి కొంచెం కొంచెం గ్యాప్ వచ్చేలాగా 3 పడితే 3, 4 పడితే 4 ఆ గ్యాప్‌లో ఎన్ని పడితే అన్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకొని అంటే అన్నీ ఒకేలాగా అడ్జస్ట్ చేసుకొని సైడ్స్‌కి ఇందాక నేను మీకు చూపించాను కదా! చిన్న కుందన్స్ అవి సెట్ చేస్తే సరిపోతుంది. పైకి, కిందికి మధ్యలో కనిపించే చోట ఈ 4 చోట్ల ఇవి సెట్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఫ్లవర్ షేప్‌లో ఉన్న ట్రయాంగిల్ కుందన్స్ దగ్గర కూడా 2 చిన్న ఈ డాట్ లాంటి కుందన్స్ పెట్టుకుంటే చాలా బావుంటుంది. మంచి డిజైన్ అంటే ఒక షేప్ అయితే వస్తుంది. మనం ఆల్రెడీ రెడీ చేసుకుంటున్న 12 బ్యాంగిల్స్ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అన్నీ వేరు వేరే డిజైన్సే అనమాట. వేరు వేరు డిజైన్స్‌లలో వేరు వేరుగా చేస్తున్నాను. చూడండి ఇలా పెట్టుకుంటే మంచిగా అంటే కొంచెం డ్రై అయిన తర్వాత అంటే గమ్ కనిపిస్తుంది కదా! వైట్ కలర్‌లో ఆ గమ్ అనేది డ్రై అయిన తర్వాత చాలా మంచి లుకింగ్ వస్తుంది. మన ఎండింగ్ అయ్యేసరికి అంతా డ్రై అవుతుంది. అంటే మిగతా బ్యాంగిల్స్ అయ్యేసరికి ఇవన్నీ కూడా డ్రై అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం డార్క్ బ్లూ అండి. డార్క్ బ్లూ కలర్‌లో వీటికైతే చాలా బాగా కనిపిస్తాయండి. ఇది చూడండి ఈ కుందన్స్ నా దగ్గర సిల్వర్ కలరు గ్లాస్ ఫినిషింగ్ తోటి
రెక్టాంగిల్ షేప్‌లో ఉన్నాయి. వీటిని కూడా మనం చాలా అందంగా క్రియేట్ చేసుకోవచ్చు. మనకి రకరకాల డిజైన్స్‌లో అయితే మనకి కుందన్స్ అయితే దొరుకుతాయండి బయట షాప్స్‌లలో కానీ, ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో కానీ దొరుకుతాయి. అలా మనకి వాటిని చూడగానే ఒక ఐడియా వస్తుంది. వేటిని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని. ఆ ఐడియాని బట్టి మనమైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రెక్టాంగిల్‌లో ఉన్న ఈ కుందన్స్‌ని ఇవి కూడా ఫ్రేమ్ కుందన్సే అండి. ఔట్‌లైన్ వచ్చేసి గోల్డ్ వస్తుంది. లోపలైతే గ్లాస్ ఫినిషింగ్ అండి. చూడటానికైతే గ్లాస్ లాగే ఉంటుంది. కానీ గ్లాస్ కాదు. గ్లాస్ ఫినిషింగ్‌లో చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు ఇవి కూడా. ఇలా పెట్టేసిన తర్వాత మధ్య మధ్యలో గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదండీ! ఆ గ్యాప్స్‌ని కూడా నా దగ్గర స్టోన్ షేప్‌లో అంటే సేమ్ ఇలాగే సిల్వర్ కలర్‌లో కుందన్స్ ఉన్నాయి. అవి కూడా ఫ్రేమ్ కుందన్సే, నార్మల్ కుందన్స్ కాదు. వాటిని ఈ గ్యాప్‌లో పెట్టేసి ఫిల్ చేసుకోవడమే అనమాట. చూడండి చిన్న కుందన్స్ అయితే ఉన్నాయి. వీటిని ఇందులో పెట్టేసుకోవడమే. ఆల్రెడీ నా చేతులకి గమ్ ఉంది కాబట్టి మళ్ళీ నా చేతులకి రివర్స్ వస్తున్నాయి. అలా కాకుండా మీరు ఏదైనా అంటే ఒకవేళ మీరు మగ్గం వర్క్ సూదులుంటాయి కదా! దాని బ్యాక్ సైడు షేప్ చాలా నీట్‌గా ఉంటుంది. దాంతో పెట్టుకోవచ్చు. లేదు అంటే పెన్ క్యాప్స్ ఉంటాయి కదా! వాటితో కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఇది ఫినిష్ అయినంక ఎంత మంచి లుక్‌గా ఉందో. చాలా గ్రాండ్‌గా ఉంటుందండి. ఇలాంటి బ్యాంగిల్ సింగిల్‌గా ఒకటేసుకున్న చాలు. చాలా సూపర్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్యాంగిల్ అండి. గ్రీన్ కలరు మంచి గ్రీన్ ఇది. చాలా బాగా కనిపిస్తుంది. ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకు శారీస్ అయితే చాలా ఉంటాయి. ఇంకా చాలా శారీస్‌లలో బార్డర్ ఇదే కాంబినేషన్‌లో వస్తుంది. చూడండి నేను ఇందాక ట్రయాంగిల్ కుందన్స్ ఉన్నాయి కదా! వాటిని ఇలా షేప్ లాగా పెట్టుకుంటున్నాను. ఒక ట్రయాంగిల్‌ని ఆపోజిట్‌లో ఒక ట్రయాంగిల్‌ని నార్మల్‌గా పెట్టేస్తున్నాను. అంటే షేప్స్ ఉన్నాయి కదా! చివరి కొనకు ఒకటి, మధ్యలో ఫ్లాట్‌గా వచ్చిన దగ్గర ఒకటి ఇలా పెడుతున్నాననమాట. ఇలా పెట్టుకున్న దాన్ని కూడా ఇంకా డిజైన్ చేస్తాను. ఇలాగ కూడా చాలా బావుంటుంది. అంటే ప్లెయిన్‌గా ఇలా ఓన్లీ ట్రయాంగిల్ కుందన్స్ మాత్రమే కూడా చాలా బావుంటాయి. లేదు మనకు కొంచెం హెవీగా కావాలి అనుకుంటే మధ్యలో ఇంకొన్ని కుందన్స్ యాడ్ చేసుకోవచ్చు. ట్రయాంగిల్ కానీ, డైమండ్ షేప్ కానీ, లేదంటే రెక్టాంగిల్ కానీ ఇలా మనకి ఏది సెట్ అవుతాయి, ఆ గ్యాప్‌లో ఏది సెట్ అవుతే అది పెట్టుకోవచ్చు. ఇందులో అయితే నాకు స్క్వేర్ బాగా సెట్ అయిందనిపించింది. అందుకోసమని నేను ఇందులో స్క్వేర్ షేప్‌లో ఉన్న కుందన్స్ పెడుతున్నాను. అన్ని రకాల కుందన్స్ డిజైన్స్ మనం తీసుకొచ్చుకొని పెట్టుకుంటే, మనం డిజైన్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా మనకొక ఐడియా అనేదొస్తుంది. ఏ కుందన్ అంటే ఆల్రెడీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి కదా! అన్ని రకాల కుందన్స్. అలా ఏ కుందన్ ఎక్కడ పెట్టాలి అనేది ఆటోమేటిక్‌గా ఒక ఐడియా అయితే వస్తుంది. ఇలా సైడ్స్‌కైతే నేను చిన్న చిన్న కుందన్స్ కూడా పెట్టాను. మధ్యలో ఏమో స్క్వేర్ షేప్ కుందన్స్, సైడ్‌కి రౌండ్ కుందన్స్ పెట్టాను. చూడండి ఇది కూడా ఫినిషింగ్ అయ్యేసరికి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. చాలా నీట్‌గా కనిపిస్తాయి. హెవీగా కూడా ఉంటాయి. నెక్స్టొచ్చేసి యెల్లో కలర్ అండి. యెల్లోలో కూడా చాలా రకాలుంటాయి. నా దగ్గర యెల్లోకి సెల్ఫ్ కుందన్స్ కూడా ఉన్నాయి. కానీ దీనికైతే ఇలా ఈ ఈ డిజైన్ కుందన్స్ చాలా బావుంటాయి అనిపించింది. ఇవొచ్చేసి ఎస్ ఉంటుంది కదండీ! ఇంగ్లీష్ లెటర్స్‌లో ఎస్ షేప్‌లో ఉన్న కుందన్స్ అనమాట. దీన్ని మనం చెట్టుకి కొమ్మలుంటాయి కదా! ఆ షేప్‌లో డిజైన్ చేయాలి అనిపించింది. చాలా బావుందండి. ఇది కూడా లోపల సైడు సిల్వర్ కలర్ అంటే వైట్ కలర్ ఉంటుంది కదా! గ్లాస్ ఫినిషింగ్ తోటి అలా ఉంది. బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ ఉంది. ఇదైతే దీని మీదకి చాలా బావుందండి. డార్క్ కలర్ మీదకే కాదండి, ఇలా యెల్లో కలర్ మీదకి కూడా ఈ డిజైన్ చాలా బావుంది. చూడండి నేను ఈ ఎస్ షేప్‌లో ఉన్న కుందన్స్ ఒకవైపు నార్మల్‌గా పెట్టేసి, ఇంకోవైపు దాని మెలిక ఉంటుంది కదా! కొంచెం క్రాస్‌గా ఉంటుంది కదా! ఆ క్రాస్ దగ్గర ఇంకొక కుందన్ సైడ్‌కి పెడుతున్నాను. అంటే ఒక కుందన్ పెట్టేసి, ఆ కర్వ్ దగ్గర ఇంకొకటి వచ్చేలాగా అంటే ఎస్ దగ్గర కర్వ్స్ ఉంటాయి కదా! ఆ కర్వ్ నుంచి ఇంకో సైడ్‌కి వచ్చేలాగా పెడుతున్నాను. అంటే మనకి కొమ్మలు ఎలా కనిపిస్తాయి, చెట్టు కొమ్మలు లేదంటే చిన్న చిన్న మనం డిజైన్స్ వేసేటప్పుడు బ్రాంచెస్ ఉంటాయి కదా! అలా కనిపించేలాగా పెడుతున్నాననమాట. చాలా నీట్‌గా ఉంటుంది చూడండి. ఈ డిజైన్ కూడా హెవీగా కనిపిస్తుంది. యెల్లో కలర్‌కి ఏమాత్రం తీసిపోకుండా మంచి కాంబినేషన్ అనిపించింది నాకైతే. ఇంకా ఇంకొక కలరు ఇదొచ్చేసి కాఫీ బీన్స్ ఉంటాయి కదండీ! ఆ కలర్ అనమాట. రోస్ట్ చేసినప్పుడు కాఫీ బీన్స్ ఎలా ఉంటాయో ఆ కలరు. దీనికి సిల్వర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. ఈ కాంబినేషన్‌లో నాకొక శారీ ఉంది. శారీకి మిర్రర్స్ డిజైన్‌తో నేను డిజైన్ చేసుకున్నాను. అందుకోసమని ఈ డిజైన్ దీని మీద కూడా చాలా బావుంటుందనిపించింది. అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉంది. స్క్వేర్ షేప్‌లో ఉన్న కుందన్స్ ఇవి కూడా సేమ్ వైటు మిక్సింగ్ అనమాట. అంటే వైట్ కలరు, సిల్వర్ కలర్ వచ్చేలాగా లోపల మిర్రర్ ఉన్న ఫీలింగ్‌తో ఉంటుంది. కానీ మిర్రర్ కాదు అది కూడా కుందన్ లోపల సైడ్ కూడా బయటకొచ్చేసి గోల్డ్ కలర్ ఫ్రేమ్ వస్తుంది. ఈ డిజైన్ కూడా చాలా బావుంటుందండి. నేను ఈ స్క్వేర్ షేప్‌లో ఉన్న వాటిని 4 కుందన్స్ అంటే మళ్ళీ అవి స్క్వేర్ షేప్ వచ్చేలాగా 4 కుందన్స్ అయితే నేను సెట్ చేసుకున్నాను. ఇవి చాలా బావుంటాయండి. ఏ కలర్ మీద పెట్టినా కూడా
చాలా మంచి లుకింగొస్తాయి. డార్క్ కలర్ మీద ఇంకా బాగా లుకింగొస్తుంది. ఈ సిల్వర్ స్టోన్స్ అయితే, ఈ సిల్వర్ కుందన్స్. వైట్ కుందన్స్ విత్ గోల్డ్ కలర్ ఫ్రేమ్ తోటి ఇలా వచ్చిన తర్వాత వీటికి కావాలి అనుకుంటే మనం ఎక్స్ట్రా చిన్న చిన్న కుందన్స్ కూడా సైడ్స్‌కి పెట్టుకోవచ్చు. నేను వాటిని కూడా పెడతాను. ఇంకా హెవీగా కనిపిస్తుంది. లుక్ కూడా చాలా బావుంటుంది. లేదు ఇలా చాలు అనుకుంటే కూడా ఇలా కూడా పెట్టుకోవచ్చు. అలా కాకుండా సింగిల్ లైన్ కూడా ఒకదాని వెనక ఒకటి పెట్టేసి కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచి లుకింగ్ అయితే వస్తుంది. చూడండి నేను ఇక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా! వీటికి ఒక 2 కుందన్స్ అటొకటి, ఇటొకటి జస్ట్ రౌండ్ కుందన్స్ సిల్వర్ షేప్‌లో ఉన్నాయి కదా! ఆల్రెడీ మన దగ్గర కుందన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇవన్నీ పెడితే బావుంటుంది అనిపిస్తుంది. లేదు అంటే మన దగ్గర ఉన్న వాటితోటే అడ్జస్ట్ అవ్వాల్సొస్తుంది. అలా కాకుండా నేను అన్ని రకాల కుందన్స్ ఆర్డర్ చేసుకున్నాను. దానివల్ల నాకు కనిపించిన కుందన్స్‌కి ఇంకా ఈ డిజైన్ యాడ్ చేస్తే ఇంకా బావుంటుంది అని ఒక థాట్ వచ్చి నేనైతే ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. చూడండి ఈ రౌండ్ కలర్ కుందన్స్ చిన్న చిన్నవి. చాలా సేపటి నుంచి ఇవన్నీ అతికిస్తున్నాను కాబట్టి చేతులకైతే కుందన్స్ రివర్స్ అతుక్కొని వచ్చేస్తున్నాయి. మీకు ఇలా అలవాటు లేకపోతే ఫస్ట్ టైం మీరు మేకింగ్ చేసినా కూడా చేతులకు అతుక్కొని రిటర్న్ వచ్చేస్తాయి. ఇలా కాకుండా మీరు పెన్ క్యాప్‌తో కానీ, పెన్సిల్ బ్యాక్ సైడ్‌తో కానీ మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా లుకింగ్ ఉందో. మంచి క్లాసీ లుక్ ఉంటుంది. హెవీ లుక్ అయితే ఉంటుందండి. సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నప్పుడు ఆ మాత్రం హెవీ లుక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇదొచ్చేసి లైట్ ఆరెంజ్ కనకాంబరం కలర్ అంటారు కదా! ఆ కలర్ అనమాట. దీనికి ఇలా డైమండ్ షేప్‌లో ఉన్న కుందన్స్ ఉంటాయి కదా! వీటినైతే ఇలా అతికిస్తున్నాను. డైమండ్ షేప్ ఎగ్జాక్ట్‌గా ఇలాగే ఉండదు అని కామెంట్ చేయకండి. దాని మీద కొంచెం కొన యాడ్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఆ కొన కట్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఈ ఈ వీటినైతే దీని మీద పెట్టేసి ఆ తర్వాత ఒక స్క్వేర్ షేప్‌లో ఉన్న కుందను దీని మీద అయితే పెట్టేస్తున్నాను. ఇవన్నీ కూడా గ్లాస్ మ్యాటే ఫినిష్ ఉంటుంది కదా! అలా అయిన కుందన్స్ ఉంటాయి కదా! వాటినే యూజ్ చేశాను. అంటే ఫినిషింగ్ బావున్న కుందన్స్ అయితే చాలా మంచి లుకింగ్ వస్తుందండి. ఫినిషింగ్ బాలేకపోతే లుకింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అందుకోసమే కొంచెం మనీ ఎక్కువైనా కూడా మంచి ఫినిషింగ్ ఉన్న కుందన్సే తీసుకోండి. ఇది లైట్ కలర్ కాబట్టి నేను దీనికి కొంచెం సింపుల్‌గానే డిజైన్ వేస్తున్నాను. చూడటానికి సింపుల్ ఏం కాదు. హెవీగానే కనిపిస్తుంది. కాకపోతే సైడ్స్‌కి ఎక్కువ థ్రెడ్ కనిపించేలాగా వేస్తున్నాను. ఎందుకంటే లైట్ కలర్ కాబట్టి అంటే లైట్ కనకాంబరం కలర్ కదా! అందుకోసమని కొంచెం థ్రెడ్ ఎక్కువ కనిపించేలాగా సైడ్స్‌కి కొంచెం తగ్గించానంతే. మధ్యలో కొన్ని చిన్న చిన్న కుందన్స్ పెట్టుకుంటే ఇది కూడా ఫిల్ అవుతుంది. కాకపోతే కనిపించాలి అని చెప్పేసి ఇలా వేశాను. టోటల్‌గా ఫినిష్ అయ్యేసరికి ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వైలెట్ కలర్ అండి. థిక్ కలర్ ఉంటుంది కదా! అందులో దీనికి కూడా ఈ సిల్వర్ కుందన్స్ పెడితే చాలా బాగా కనిపిస్తుందండి. ఇందాక నేను మీకు చూపించాను కదా! కాఫీ కలర్ దానికి సేమ్ అవే కుందన్స్ సిల్వర్ కుందన్స్ గోల్డ్ బార్డర్ వచ్చేలాగా 2 లైన్స్ పెడుతున్నానండి. దీనికి చాలా సింపుల్ ఇది ఎవ్వరైనా వేసుకునే డిజైను. కొన్ని ఎక్కువ మెటీరియల్ పడతాయి. అంతేకానీ డిజైన్ మాత్రం చాలా ఈజీగా అంటే ఎవరైనా మేక్ చేసుకోవచ్చు. వాళ్ళకి సొంతంగా రెడీ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా వచ్చే డిజైన్ అనమాట. కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే ఇవి ఆల్రెడీ స్క్వేర్ షేప్‌లో ఉంటాయి. ఫ్లాట్‌గా ఉంటాయి కాబట్టి ఒకదాని వెనక ఒకటి ఇలా అతికిస్తే సరిపోతుంది. అన్నీ కూడా అంటే మొత్తం కూడా మధ్యలో వేరే ఏ డిజైన్ లేకుండా ఇలా 2 లైన్స్ అయితే నేను దీనికి అతికిస్తున్నాను. ఇలా కూడా డిజైన్ చాలా హెవీగా కనిపిస్తుంది. మంచి లుక్ అయితే వస్తుంది. సైడ్స్‌కి కొంచెమే థ్రెడ్ కనిపిస్తుంది. మనకి ఒకవేళ బ్యాంగిల్ ఇంకా పెద్దగా ఉంటే 3 లైన్స్ కూడా వేసుకోవచ్చు. లేదు అసలు సైడ్‌కి ఈ డిజైన్ కనిపించొద్దు అనుకుంటే స్టోన్ లేస్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే స్టోన్ లేస్ శారీస్‌కి పట్టేస్తుందండి. అందుకోసమని నేను స్టోన్ లేస్ అస్సలు యూజ్ చేయను. ఇలా 3 బ్యాంగిల్స్‌కి. ఎవరైనా కస్టమర్స్ ఇంట్రెస్ట్ ఉంది పర్లేదు వేయండి అంటే మాత్రం ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి వేస్తాను అంతే తప్ప నార్మల్‌గా అయితే స్టోన్ లేస్ ఎక్కువైతే వీటికి థ్రెడ్ బ్యాంగిల్స్‌కి యూజ్ చేయను. శారీస్‌కి పట్టేస్తే మాక్సిమం మగ్గం వర్క్ డిజైన్స్ ఉన్న వాటి మీదకి వేసుకుంటారు కాబట్టి శారీ పాడైపోతుందని నేనైతే వేయను. చూడండి ఎంత బాగుందో లుకింగ్ అయితే. ప్లెయిన్‌గా 2 లైన్స్ వేశానండి. బ్లౌజ్‌కి మాత్రం మంచి హెవీ లుక్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి. బేబీ పింక్ అంటారు కదా! ఆ కలరు. దీని మీదకి కూడా నేను వైట్ కాంబినేషన్‌లో ఉన్న డ్రాప్ కుందన్స్ ఉంటాయి కదా! ఆ కుందన్స్ వేస్తున్నాను. ఇది కూడా ఒక ఫ్లవర్ లాగా వేస్తున్నాను. లైట్ కలరు, వైట్ కలర్ బావుంటుందా? బాగోదా? అన్న ఆలోచన అస్సలు అవసరం లేదండి. చాలా మంచి లుకింగ్ వస్తుంది. ఒకసారి చూడండి. ఇవి నా దగ్గర చాలా చిన్న సైజు ఉన్నాయండి. ఫ్లవర్ డిజైన్ రావాలి అంటే దాదాపుగా ఇవి ఒక 8-10 కుందన్స్ పెడితే కానీ ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ షేప్‌లో రాదు.
కానీ ఇంత చిన్న కుందన్స్ కూడా చాలా బావుంటాయండి. అసలైతే వీటికి మంచి లుకింగ్ అయితే వస్తుంది. పెద్ద కుందన్స్‌కి ఎంత లుకింగ్ ఉంటుందో, అంటే దేని లుకింగ్ దానిదే. కాకపోతే పెద్ద కుందన్స్‌కున్న దానికన్నా ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా బాగా కనిపిస్తాయి ఇవి కూడా. పెద్ద కుందన్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. కాకపోతే ఈ వైట్‌లో అయితే సిల్వర్ కలర్‌లో అయితే డ్రాప్ తీసుకున్నప్పుడు ఈ చిన్న కుందన్స్ తీసుకుంటేనే చాలా బావుంటాయండి. పెద్దవాటి కంటే కూడా. ఎందుకంటే గోల్డ్ ఫ్రేమ్ ఎక్కువగా వస్తుంది కదా! అందుకోసమని ఈ చిన్నవైతే చాలా బావుంటాయి. ఈ వైట్‌లో తీసుకుంటే మాత్రం. గోల్డ్‌లో తీసుకుంటే మాత్రం ఏ సైజయినా బావుంటాయి. ఎందుకంటే గోల్డ్‌కి గోల్డే ఫ్రేమ్ వస్తుంది కాబట్టి. మనం ఏ కుందన్స్ తీసుకున్నా, ఏ కలర్ తీసుకున్నా కూడా గోల్డ్ ఫ్రేమ్ అయితే కామన్ అనమాట. ఇలా రౌండ్‌గా ఫ్లవర్ డిజైన్‌లా పెట్టుకున్న తర్వాత సిల్వర్ కుందన్స్ ఉన్నాయి కదండీ! స్క్వేర్ షేప్‌లో. ఆ కుందన్స్‌ని ఇలా ఒక 4, 5 అలా పెడుతున్నాను. అంటే ఫ్లవర్స్‌ని బట్టి అంటే ఫ్లవర్‌కి మధ్య ఉన్న గ్యాప్‌ని బట్టి ఇవైతే పెట్టేసుకోవాలి. అందుకోసమని ముందైతే ఫ్లవర్స్ అయితే సెట్ చేసుకోవాలండి. ఎందుకంటే దేనికి ఎంత గ్యాప్ వస్తుందో తెలీదు కాబట్టి ఫస్ట్ ఫ్లవర్స్ సెట్ చేసుకోవాలి. నేను మీకు చూపించడాని కోసమని ఇలా పెట్టాను. అంటే నేను ఏ డిజైన్ వేయబోతున్నాను అని మీకు జస్ట్ ఒక ఐడెంటిఫై కోసం అని చెప్పేసి ఇలా పెట్టాను. ఈ 4 పెట్టిన తర్వాత మళ్ళీ నేనైతే ఫ్లవర్స్ వేస్తాను. వేసిన తర్వాతే ఈ డిజైన్‌ని కంప్లీట్ చేస్తాను. చూడండి ఇక్కడ చిన్న చిన్న కుందన్స్ అంటే కొంచెం గ్యాప్ ఎక్కువగా ఇచ్చాను. ఆ చిన్న కుందన్స్ 2 అతుక్కునేలాగా అంటే దగ్గరగా ఉండేలాగా డిజైన్ వేయడానికి వీటిని ఇచ్చాను. ఆ ఫ్లవర్ దగ్గర కూడా తర్వాత కుందన్స్ అయితే వేస్తాను. ఈ సైడ్స్‌కి ఎక్కడెక్కడైతే మనకు కావాలో అక్కడ చూడండి ఈ ఫ్లవర్స్ వేసి సేమ్ అలాగే ఇందాక మీకు చూపించాను కదా! ఆ డిజైన్ అయితే వేశాను. వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను మీకు పూర్తిగా చూపించడం లేదు. అయినా కూడా మీకైతే డిజైన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇదొచ్చేసి లాస్ట్‌దండి. మన 12 బ్యాంగిల్ అంటే 12 బ్యాంగిల్స్ చేస్తానని చెప్పాను కదా! దీనికి స్క్వేర్ షేప్‌లో ఉన్న గోల్డ్ కలరు ఫ్రేమ్ కుందన్స్ ఉన్నాయి కదా! సేమ్ ఇందాక మనం చూపించినట్లుగా ఇలా 4, 4 అయితే అతికించుకోవాలి. అంటే వైట్ కలర్ కుందన్స్ కాఫీ కలర్ బ్యాంగిల్‌కి అతికించుకున్నాం కదా! ఆ డిజైన్ కాదండి. సేమ్ అలా అయితే అతికించుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ కూడా అలాగే అతికించుకోవాలనమాట. అంటే డిజైను కొంచెం దగ్గరగా ఉంటుంది కానీ సేమ్ డిజైన్ అయితే కాదు. ఇవన్నీ 4, 4 అతికించుకోవాలి. కొంచెం మనం వేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మన మైండ్‌లోకి ఏమేం డిజైన్స్ వేయాలనే ఆలోచన అయితే వస్తూనే ఉంటుందండి. ఒకవేళ ఏం డిజైన్ వేయాలి అన్న ఆలోచన రాకపోయినా కూడా గూగుల్‌లో బోలెడన్ని పిక్స్ అయితే మనకు దొరుకుతాయి. వాటిని బట్టి కూడా మనం వేసుకోవచ్చు. నేనైతే ఇవి గూగుల్‌లో చూసి వేయలేదు. నార్మల్‌గా ఒక డిజైన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటాయి. అంటే మన దగ్గర ఉన్న మెటీరియల్ ఉంటుంది కదా! దాన్ని బట్టి చూసుకుంటే ఆటోమేటిక్‌గా దీనికి ఏ డిజైన్ వేయాలి అనేదైతే మైండ్‌లో ఒక పిక్చర్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది. కుందన్స్‌ని బట్టి డిజైన్ అయితే వేసుకోగలం. మనం గూగుల్‌లో చూసిన డిజైన్‌ని బట్టి మనం అదే డిజైన్ కావాలి అనుకుంటే సేమ్ అవే కుందన్స్ తెచ్చుకోవాలి. చూడండి ఇలా పెట్టేసిన తర్వాత నేనైతే ఇందాక ఇక్కడ చిన్న రౌండ్ కుందన్ పెట్టాను కదండీ! కానీ ఇప్పుడైతే నేను ఇందాక చూపించిన ట్రయాంగిల్ ఉంది కదా! ఆ కుందన్స్‌ని సెట్ చేస్తున్నాను. అది కూడా ఒకటి వదిలించి ఒకటి అంటే ఒకటి గ్యాప్ ఇచ్చి ఒకటి అన్నీ కంటిన్యూగా పెడితే డిజైన్ కనిపించదండి. నార్మల్‌గా వెళ్ళిపోతుంది. ప్లెయిన్‌గా ఉంటుంది. అలా కాకుండా ఒక గ్యాప్ ఇచ్చి ఒకటి అంటే ఒక కుందన్‌కి మధ్యలో గ్యాప్ వదిలించి ఇంకొక కుందన్స్‌కి వేసుకుంటే అది ఒక డిజైన్‌లాగా కనిపిస్తుంది. 2 ఫ్లవర్స్‌కిని జాయింట్ చేసినట్లుగా టై ఉంటుంది కదా! టై చేసినట్లుగా ఆ డిజైన్‌లాగా కనిపిస్తుంది. అంటే ఇవి మనం తీసుకున్న కుందన్ షేప్ అలాంటిది. ట్రయాంగిల్ తీసుకున్నాం కాబట్టి ఆ రెండిటిని ఆపోజిట్‌లో పెడితే టై లాగే ఉంటుంది. ఈ డిజైన్ కూడా చాలా మంచిగా ఉంటుందండి. చూడండి మంచి అంటే ఇవి ఆల్రెడీ నేను వేసిన డిజైన్స్ కావు. కొత్తగా వేయడమే ఇప్పుడు. మెయిన్‌గా మనం ఏం వేసినా కూడా మన మెటీరియల్ అంటే మనం యూజ్ చేసే మెటీరియల్ క్వాలిటీ ఉన్నట్లయితే ఏ డిజైన్ వేసినా కూడా మంచి లుకింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా మన దగ్గర ఉన్న మెటీరియల్‌ని బట్టి ఆటోమేటిక్‌గా మనకొక డిజైన్ అయితే మన మైండ్‌లోకొస్తుంది. ఇలా 12 గాజుల సెట్స్‌ని చేసి పెట్టుకుంటే మనం ఎలాంటి ఫంక్షన్స్‌కి వెళ్ళినా కూడా అంటే హెవీగా రెడీ అయినా కూడా శారీ వేసుకున్నా, లేదంటే డ్రెస్ వేసుకున్నా, మనం ఏం వేసుకున్నా కూడా ఈ కలర్స్‌లో ఏదో ఒకటి ఖచ్చితంగా మ్యాచ్ అవుతూనే ఉంటుంది. సింగిల్‌గా వేసుకున్నా, లేదంటే సైడ్‌కి ఏదైనా బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా చాలా మంచి లుకింగ్ అయితే ఉంటుందండి. ఇలా 12 గాజులు సెట్ చేసి పెట్టుకుంటే అన్నిటి మీదకి సెట్ అయిపోతుంది. మన ఛానల్‌లో థ్రెడ్ బ్యాంగిల్స్‌లో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. అలాగే మగ్గం వర్క్ డిజైన్స్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఎలా వేసుకోవచ్చనేది. మగ్గం వర్క్ లెర్నింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. చూడండి అన్ని రకాల బ్యాంగిల్స్‌లో ఈ రెడ్ కలర్ బ్యాంగిల్ కనిపిస్తుంది కదా! అది ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. అందుకోసమని నేనైతే మీకిప్పుడు చూపించలేదు. దాన్ని ఎండ్ స్క్రీన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.